ఔరా అమ్మక్క చెల్ల, అష్టమి చీకట్లో అచ్యుతుడు పుట్టాడా? పరమాత్మ చైతన్యం చెరసాల్లో మొదలైందా? మోక్షాన్నిచ్చేవాడి ముందు ఏ సంఖ్యలుంటాయని తలుపుకి తాళం, భటులకి సోయా రెంటిని మాయకం వేసింది. నడిరేయి నది దారి చేస్తే దాటిపోయాడా? ఆలకించి నమ్మటం ఎలా? వర్ణించటం బ్రహ్మకే చెల్ల. ఒకమ్మకి నొప్పి లేని ప్రసవాన్నిచ్చి మరొకమ్మని తెప్పలేని పెట్టాడు. భయానికే భయం పుట్టించేవాడు అమ్మ చీరలో దాక్కుని అల్లరినే అల్లరి చేశాడు. రేపల్లెవాడల్లో ఆనంద లీల. సిరికి దొరకని కౌగిలి తల్లికి దొరికింది. రుచుల కందని పాదం గోపాలుడి గుండెపై కదిలింది. ముసలివాడితో కబుర్లు చెప్తాడు, గోపాలుడితో సద్యన్నం తింటాడని ఆనమండ కాపరిలా అనిపించాడా? గోడలు దిక్కే వెళ్ళడంగా గొడవలు తిరిగి ఇంట్లో కూడా అన్న మొదటితో కలిసి కళ్ళలు బిగించి రాక్షసుల వీపు విరిచాడు. అష్టభార్యలున్న అర్జునుడు ముఖ్యమన్నాడు. ఆయుధమైతే పట్టని గాని పగ్గాలు పట్టాడు. పార్థుడి పంతం కోసం పాటలు పడ్డాడు. చెయ్యలేనని చేతులణికితే జాన పదాలతో జ్ఞానగీతి పలికిన జగద్గురువు అయ్యాడు. తనకి కాని గొడవను తలదూర్చి తిట్లు తిన్నాడు. కర్మయోగం అన్నాడు, ధర్మయుద్ధం అన్నాడు. ఒంటరిగా పొమ్మని గాంధారి శాపమిస్తే నవ్వుకున్నాడు. అసలంటూ ఉన్నది ఆయనొక్కడేగా.